రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని బీఆర్ఎస్ ఆరోపించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ తీరును ఆ పార్టీ నేతలు దుయ్యబట్టారు. జీవో ద్వారా రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదని, రాజ్యాంగ సవరణ జరిగితేనే ఫలితం ఉంటుందని తాము పదే పదే చెప్పినట్లు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. న్యాయస్థానంలో జీవో నిలబడదనే విషయం సీఎం, మంత్రులు సహా ప్రభుత్వ పెద్దలు అందరికీ తెలుసునని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు అందరం కలిసి ఢిల్లీ వెళదామని, సీఎం రేవంత్ రెడ్డి ఇందుకు సిద్ధమా అని గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. వెళ్దాంపా రేవంత్ రెడ్డి గారు, నడుని, నీ నిజంగా చిత్తశుద్ధి ఉంది కదా, నీ అధికారాన్ని మంత్రివర్గం తీసుకోంపా, ఢిల్లీలో కూర్చున్నాంపా. మోదీ గారి ఇంటి ముందు కూర్చుంటామా, లేకుంటే ఎక్కడ కూర్చున్నాం, కూర్చొని బీఆర్ఎస్ పార్టీ మేమందరం మీ వెంబడి వస్తాము. ఆమెను నిరాహారదీక్ష చేస్తావా, పరిపాలన అక్కడి చేస్తావా? కానీ పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే ప్రధానమంత్రి గారు ఆ క్యాబినెట్ నిర్ణయం చేసుకున్న తర్వాతనే పార్లమెంట్ పోతుంది. కాబట్టి దీనికి ఉన్న మూలము ప్రధానమంత్రి గారిని కలవడమే. జీవో ద్వారా 80% బీసీలో జరిగాయి. బీసీ రిజర్వేషన్ కావాలంటే 42% నోటిఫికేషన్ ఇచ్చిండు. ఈ నోటిఫికేషన్ వెనక్కపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాం, అన్యాయాన్ని భరించాం, ఈ అవమానాన్ని మేము భరించలేము. కాబట్టి డెఫినెట్గా 42% రిజర్వేషన్ అయ్యేదాకా మాకు ఎన్నికలు అవసరం లేవు. ఎన్నికలు ఇంకో సంవత్సరం పెడతావా, 2 సంవత్సరాలు పెడతావా, కానీ చట్టపరంగా మాకు 42% ఇచ్చిన తర్వాతనే జ్యుడిషియల్గా ఇక్కడ న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండటానికి ప్రొటెక్షన్ తీసుకున్న తర్వాతనే ఎన్నికలుగా ఉండి, ఎన్నికలకు తొందర లేదు. మీ కర్ణాటకలో 3 సంవత్సరాలు ఎన్నికలు పెట్టలే కదా, ఇక్కడ ఏం తొందర అండి? అది ఒకసారి మళ్ళీ మీరు పాత పద్ధతిలో 40% కాకుండా 23% రిజర్వేషన్ ఇస్తే ఇక జీవితంలో మళ్ళీ మా బీసీలు అనేది రిజర్వేషన్కు నోచుకోరు. ఎన్ని కష్టాలు పడి తయారైంటారు చెప్పండి, వీళ్ళు గెలవదా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నారు, మీరు రెడీ లేరు ఎందుకు ఇంకా అంటే, ఏది స్టే వస్తుంది అన్నారు, రాదు. అందుకే మేము ప్రిపేర్. మీరు గమనించండి, ఎక్కడైనా కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర సీరియస్గా క్యాండిడేట్లను సెలెక్షన్ చేసి నామినేషన్ వేయించడానికి సిద్ధంగా వాళ్ళ నియోజకవర్గాల్లో ఉండి ప్రక్రియ చేస్తున్నా. మీరు చూడండి, వాళ్ళకి తెలుసు అనమాట ఇది ఉంటే నడుస్తుంది అని. జనరల్ ఎవడే కానీ సుప్రీంకోర్టులో కేసు అయితే అడ్వకేట్లు పోతారు, మంత్రులు పోయి సుప్రీంకోర్టు కనిపించేటట్టు ఫోటో దిగి జనంకంతా పేపర్లలో వేసుకొని ఎంత కష్టపడుతున్నారు అంటే సుప్రీంకోర్టులో ఏమన్నా తగ్గఫరాట అది గుంజేదా? బలంగా పోయి మొత్తం ఇలా మనం ప్రయత్నం చేసినామని ఇక్కడ హైకోర్టులో కూడా చూడండి, మంత్రులందరూ పోయి అంటే మాకు ఎంత చిత్తశుద్ధి తెలుసా అని. అంటే వీళ్ళని చూసి చట్టం లేకపోయినా కానీ చేస్తారా? ఓన్లీ ఏంటంటే బీఆర్ఎస్ని బంధనం చేయడానికి.